గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, బ్రంచ్ ఫ్రమ్ ఉడిపి అనమాట. ఇందాకనే ఫుల్గా తడిచిపోయాను మాల్పే బీచ్లో. యాక్చువల్లీ నైట్ కూడా ఐ హ్యాడ్ క్రేజీ ఫన్ అట్ ఉడిపి మాల్పే బీచ్. దీని తర్వాత మేము వెళ్ళబోయే లొకేషన్ డెల్టా బీచ్ అనమాట. డెల్టా ఏనది హెసరు? డెల్టా బీచ్కి వెళ్తున్నాము. అక్కడి నుంచి కుందాపుర ఫేమస్ అయిన షెట్టి లంచ్ కోమ్కి అయితే మనం వెళ్తున్నాం అనుకుంటా. ధూమ్ధామ్ ఉండబోతుంది. అథెంటిక్ ఫిష్ మీల్, అథెంటిక్ హోటల్ అది. లెట్స్ గో. యాక్చువల్లీ చాలా సెలబ్రిటీస్ కూడా చెప్పారు షెట్టి హోమ్ గురించి. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఫుడ్ దేర్. డెల్టా పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మనం డెల్టా పాయింట్కి అయితే వెళ్ళాలి. బట్ ఈ ప్లేస్ చూపిస్తాను. వెరీ గుడ్. చూడండి ఎంత బాగుందో. నాకు ఎందుకో గోవా కంటే ఉడిపి బాగా నచ్చింది గైస్. చూడడానికైనా ఎంజాయ్ చేయడానికైనా చాలా బాగుంది. ఇదంతా రివర్ అనమాట. లెట్స్ గో. మనం యాక్చువల్గా ఇక్కడ బోటింగ్ తీసుకోవాలి. పర్ హెడ్ 300 ఛార్జ్ చేస్తున్నారు. 3 ప్లేసెస్ చూపిస్తారంట. షిప్ మ్యానుఫ్యాక్చరింగ్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, అదిగో అక్కడ కనిపించే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అండ్ డెల్టా పాయింట్ చూపిస్తారంట. బట్ చూడండి రివర్ నాకు బాగా నచ్చింది. ఓషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అదే పాయింట్. సో గాయస్ ఇప్పుడు మనం ఈ బోట్ ఎక్కైతే డెల్టా పాయింట్కి ప్లస్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి ఆడ షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్ ఉందంట. అక్కడికి వెళ్తున్నాము. లెట్స్ గో. ಇದೇ ಅನ್మాట మన ಸೀ ಬರ್ಡ್. ಎರಡು ರಿವರ್, ಒಂದು ಸೀತಾ ನದಿ ಈ ಕಡೆಯಿಂದ ಬರುತ್ತೆ, ಒಂದು ಸುವರ್ಣ ನದಿ ಈ ಕಡೆಯಿಂದ ಬರುತ್ತೆ. ಅದು ಎರಡು ಬಂದು ಸಮುದ್ರಕ್ಕೆ ಜಾಯಿಂಟ್ ಆಗೋದು. ಅದಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಇಲ್ಲಿ ಕರೆಂಟ್ ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಇರುತ್ತೆ. ಸ್ವಲ್ಪ ಈ ಥರ ಆಗುತ್ತೆ ಅಷ್ಟೇ. ಎತ್ಕೊಳ್ಳುವಂಥದ್ದು ಏನಿಲ್ಲ, ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ಕರೆಕ್ಟ್ ಇದೆ ನೋಡಿ. ಇದು ಬಾರ್ಡರ್ ಕಾಣುತ್ತಲ್ಲ ನಿಮಗೆ, ವೈಟ್ ಕಲರ್. ಇಲ್ಲಿ ವೈಟ್ ಕಲರ್ ಬಾರ್ಡರ್ ಕಾಣೋದಿಲ್ಲ ಉದ್ದ. ಇಲ್ಲಿ ನೋಡಿ, ಇಲ್ಲಿಂದ ಕಾಣುತ್ತೆ ನೋಡಿ. ಇದು ವೈಟ್ ಕಲರ್ ಬಾರ್ಡ್ರು ಅಲ್ಲಿ ತನಕ ಇದೆ ನೋಡಿ, ಕಾಣುತ್ತಲ್ಲ. ಅದು ಒಂದು ಸುವರ್ಣ ನದಿ, ಅದು ಒಂದು ಸೀತಾ ನದಿ. ಸೀತಾ ನದಿ ಸೈಲೆಂಟ್ ಇರುತ್ತೆ, ಅಷ್ಟು ಏನು ಕರೆಂಟ್ ಇರಲ್ಲ. ಆದರೆ ಸುವರ್ಣ ನದಿಯಲ್ಲಿ ಕರೆಂಟ್ ಜಾಸ್ತಿ ಇರುತ್ತೆ, ಆಯಿತಾ. ಮತ್ತೆ ಅದು ಕ್ರೂಸ್ ಕಾಣ್ತದೆ ಅಲ್ಲಿ ಒಂದು ಕ್ರೂಸ್ ಕಾಣ್ತಾ ಇದೆಯಲ್ಲ, ಕೆಸಿನೋ ಕ್ರೂಸ್. ಅದು ಹೀಗೆ ಎಕ್ಸ್ಟ್ರಾ ರೂಮ್ ಇದೆ ಅದಕ್ಕೆಲ್ಲ, ಸಪ್ರೇಟ್ ರೂಮ್ ಮಾಡಿದ್ದಾರೆ ಅದಕ್ಕೆಲ್ಲ. ಮತ್ತೆ ಇದು ವಿಶೇಷ ಏನಂದ್ರೆ ಎರಡು ಸೈಡ್ ಫ್ಯಾನ್ ಇದೆ, ಎರಡು ಫ್ಯಾನ್ ಇದೆ. ಅದು ಫ್ರಂಟ್ ಸೈಡ್ ಮೂವ್ ಆಗುತ್ತೆ, ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಮೂವ್ ಆಗುತ್ತೆ. ನಮ್ಮ ಟ್ರೈನ್ ಹೇಗೆ ಮೂವ್ ಆಗುತ್ತೆ ನೋಡಿ, ಫ್ರಂಟ್ ಹೋದ್ರೆ ಮತ್ತೆ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಇಂದ 2 ಇಂಜಿನ್ ಇರುತ್ತಲ್ಲ, ಆ ತರ 2 ಇಂಜಿನ್ ಇದೆ ಅದಕ್ಕೆ. ఇదేనా సార్ డెల్టా పాయింట్? ఎగ్జాక్ట్ డెల్టా పాయింట్ ఎగ్జాక్ట్ ఇదే. ఓకే. అయినాక మనకు కన్నడలో ఏం చెప్పారంటే ఈ పక్క నుంచి సువర్ణ నది, ఈ పక్క నుంచి సీతా నది అయితే వస్తుందంట. అండ్ ఇదే అరేబియన్ సీ. ఈ మూడు కలిసే పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి టైడ్స్ అన్నీ ఎక్కువగా ఉన్నాయి. సో అదే చెప్తున్నారు ఆయన, టైడ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. నేను షేక్ అవుతున్నాను యాక్చువల్లీ, మీకు తెలుస్తుందా లేదా వీడియోలో. అండ్ ఈ ప్లేస్ ఇంపార్టెన్స్ అయితే అదనమాట. అండ్ డెల్టా బీచ్ చాలా బాగుంది. ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే అక్కడ క్యాసినో కడుతున్నారు అటు సైడు. ఐల్ షో యూ. అదిగోండి అక్కడ కనిపించే క్యాసినో 6 years నుంచి కడుతున్నారంట. 5 floors ఉన్నాయంట. అండ్ ఆ క్యాసినో గోవా లాగా వెరీ సూన్ ఉడిపిని కూడా గోవాని చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఈ డెల్టా పాయింట్ని ఏం చేద్దాం, కల్చర్ అట్లా తయారైంది. వీ కాంట్ డూ ఎనీథింగ్. అక్కడ క్యాసినో కూడా రెడీ అయిపోతుంది. ఈ డెల్టా పాయింట్ అయితే ఇలా ఉందన్నమాట. యాక్చువల్లీ టైడ్స్ నిజంగానే చాలా ఎక్కువగా ఉన్నాయి. లెట్స్ గో టు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ నౌ. యాక్చువల్గా డాల్ఫిన్స్ కూడా ఇక్కడే ఉంటాయంట. బట్ ఈ సీజన్ ఎండ అది ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు డాల్ఫిన్స్ బయట రావని అంటున్నాడు. బట్ దిస్ ప్లేస్ ఇస్ సో గుడ్ అండ్ ఐల్ షో యూ వన్స్ అగైన్. హౌదా అసలు యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇదే షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అంట. అక్కడ మనకు అలో లేదు. బట్ కానీ ఇక్కడ ఉన్న ఇప్పుడు తెలిసిన పాయింట్ ఏంటంటే అది అసలు ఎవరు రన్ చేస్తున్నారో కూడా తెలియదంట. అంత ప్రైవేట్గా పెడుతున్నారు. ఎవరో బిగ్ షాటే, యారో బిగ్ షాటే అల్వా అది స్టార్టింగ్ అంటే గైస్. ఇది నాకు కలర్ డిఫరెన్స్ కనిపిస్తుంది, మీకు తెలుస్తుందో లేదో నాకు తెలీదు. సీతా నది చాలా సైలెంట్ ఉంటుందంట. సువర్ణ నది కొంచెం హై టైడ్స్ ఉంటాయంట. దిస్ ఈస్ నైస్. ఐ కెన్ సీ ద కలర్ డిఫరెన్స్ యాక్చువల్లీ. బట్ ఈ వీడియోలో అంత తెలియట్లా. ఇది చూడండి టైడ్స్, అట్లీస్ట్ టైడ్స్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడ టైడ్స్ ఎక్కువ ఉన్నాయి, అక్కడ టైడ్సే లేవు. అదే సీతా రివర్. గైస్ మనం ఇప్పుడే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయినామన్నమాట. టడా ముందర పెట్టుకో పాపని, పాపను ముందర పెట్టుకోయా నువ్వు. అయ్యో
చెట్ల సందుల్లో వెళ్ళిపోతున్నాం బోట్లు గుద్దుకుంటాం. అయిపోయింది. ఆ బొక్కల నుంచి వచ్చాం మనం ఇప్పుడు. ఆ బడ్డు ఉంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తెల్లది. ಇದು ಸರ್ ಇದು ನೋಡಿ ಇದು ಮ್ಯಾಂಗ್ರೋವ್ ಫ್ರೂಟ್ ಅಂತೇಳಿ. ಮ್ಯಾಂಗ್ರೋವ್ ಫ್ರೂಟ್ ಇದು ಮ್ಯಾಂಗ್ರೋವ್ ಫ್ರೂಟ್ ನೋಡಿ ಆ ಥರ ನೇಲ್ಕೊಂಡಿರುತ್ತೆ. ಆ ಥರ ಕಾಣುತ್ತಲ್ಲ ಅಲ್ಲಿ ಆ ಥರ ನೇಲ್ಕೊಂಡಿರುತ್ತೆ. ಇದು ಸ್ಟ್ರೈಟ್ ಲೋಟೆಡ್ ಇರುವಾಗ ಸ್ಟ್ರೈಟ್ ಬಿದ್ದಾಗ ಇಲ್ಲಿ ಇದಿರುತ್ತೆ, ಶಾರ್ಪ್ ಇರುತ್ತೆ. ಶಾರ್ಪ್ ಅಂದರೆ ಈಗ ಮರಳಿದ್ದಲ್ಲ, ಮರಳಿನೊಳಗಡೆ ಇಷ್ಟಿಷ್ಟು ಒಳಗೆ ಹೋಗುತ್ತೆ. ಇಷ್ಟೊಳಗೆ ಹೋಗಿ ಒಂದು 5 days ಆದಮೇಲೆ ಇದು ಓಪನ್ ಆಗುತ್ತೆ ಆಟೋಮೆಟಿಕಲಿ. ನೋಡಿ ಇದು ಓಪನ್ ಆಗಿ ಇಲ್ಲಿಂದ ಗ್ರೋ ಆಗುತ್ತೆ, ಇಲ್ಲಿ ರೂಟ್ ಬರುತ್ತೆ ಕೆಳಗಡೆ. ಆಯಿತಾ? ಇದು ವಿಶೇಷ ಏನಂದರೆ ಅದರಲ್ಲಿ ಈ ಫಿಶ್ಶು ಮತ್ತು ಕ್ರ್ಯಾಬ್, ಫ್ರಾನ್ಸ್ ಇದೆಲ್ಲ ಮರಿ ಇಡೋದಿಲ್ಲ, ಇಲ್ಲೇ ಮರಿ ಇಡೋದಲ್ಲ. ಮತ್ತು ನೆಕ್ಸ್ಟ್ ಅಂದರೆ ಇದಂದರೆ ಮರಳಿದೆಯಲ್ಲ, ಅದು ಗಟ್ಟಿ ಇಟ್ಕೊಂಡಿರುತ್ತಲ್ಲ, ಇಲ್ಲಿ ಅರ್ಥಕ್ವೇಕ್ ಆಗಲಿ ಸುನಾಮಿ ಆಗಲಿ ಇದು ಏನಾಗಲ್ಲ, ಹೀಗೆ ಇರುತ್ತೆ ಅದು. ಅದೇ ವಿಶೇಷ ಇದ್ರದು. ಅದಕ್ಕೆ ಗೌರ್ಮೆಂಟ್ ಅವರು ಇದನ್ನೆಲ್ಲ ಬೆಳೆಸ್ತಾರೆ ಈಗ. ಅಂದರೆ ಮರಳೆಲ್ಲ ಸವಿತ ಆಗಬಾರ್ದು ಅಂತೇಳಿ. ಆಯಿತಾ? ಮತ್ತು ಇಲ್ಲಿ ಪಕ್ಷಿಗಳಿಗೆಲ್ಲ ಇದೊಂದು ಮನೆ ಥರ ಇರುತ್ತೆ ಇದು. ಆಯಿತಾ? ಓಕೆ, థ్యాంక్ యూ సార్. నాకు ఆయన చెప్పిన మ్యాటర్ ఏంటంటే మ్యాంగ్రూవ్స్ ఆల్వేస్ ప్రొటెక్ట్ ఎర్త్ ఫ్రమ్ ఎర్త్ క్వేక్స్ అండ్ సునామీస్. ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటంటే ఈ రూట్ ఏదైతే ఉందో అది 4 meters వరకు కిందకి వెళ్ళి అక్కడ ఎర్త్ని ఫర్మ్ చేసి దాని తర్వాత మళ్ళీ కూడా ట్రీ గ్రో అవుతుంది అనమాట. పైనుంచి ఆయన చూపించాడు కదా, అలా గ్రో అవ్వడం వల్ల ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ వాటర్లోనే ఎక్కువ ఉండడం వల్ల ఎర్త్ని స్ట్రాంగ్గా ఉంటాయి, టైడ్స్ నుంచి కాపాడుతాయి. అండ్ ఇట్ సేవ్స్ అస్ ఫ్రమ్ సునామీ అండ్ ఎర్త్ క్వేక్స్ ఫ్రీక్వెంట్లీ అట్ సీ షోర్ ప్లేసెస్ అనమాట. అది దీని విశేషం. అండ్ వీఆర్ సైలింగ్ ఆఫ్ ఫ్రమ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. యు నో వేర్ ఆమ్ ఐ నౌ? ద గ్రేటెస్ట్ అండ్ ద మోస్ట్ హైప్డ్ షెట్టీస్ లంచ్ హోమ్లో అయితే ఉన్నా, కుందాపుర. ఇదే మన ఎన్టీఆర్ అన్న వాళ్ళ ఊరు, ప్లస్ రిషబ్ శెట్టి ఈ బ్యాచ్ అందరూ ఇక్కడే ఉంటారనమాట. కెన్ సీ హియర్ షెట్టీస్ లంచ్ హోమ్. యు నో వాట్, టైం 1:40 అవుతుంది. డైరెక్ట్గా ఇక్కడ మేము ఇవ్వలేము, బయట దొబ్బండి అంటున్నారు. కానీ ఏం చేస్తాం, ఇంత దూరం వచ్చింది తినడానికే కదా. సో ఈ ఫుడ్ అయితే టేస్ట్ చేయాలంటే కొంచెం వెయిటింగ్ తప్పదు. ఐ థింక్ అరౌండ్ 1.5 hour టైం చెప్తున్నారు వెయిట్ టైము. తప్పదు, వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఫుడ్ ఎలా ఉందో చెప్తా. మోస్ట్ హైప్డ్ ఇక్కడ చికెన్ గీ రోస్ట్ వీళ్ళ స్పెషల్. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. షెట్టీస్ లంచ్ హోమ్. సో గైస్, ఫైనలీ ఆఫ్టర్ 1/2 hour తర్వాత చాలా రికమెండేషన్లు వాడితే తప్ప దొరకలేదు అనమాట ఈ సీటు మాకు. ఫ్యామిలీ రూమ్లో మేము 11 మంది ఉన్నాం, అదో పెద్ద మైనస్ పాయింట్. బట్ ఫైనలీ వేర్ అట్ షెట్టీస్ లంచ్ హోమ్ అనమాట. టేస్ట్ చేస్తా ఫుడ్ రాగానే. ఇక్కడ చాలా ఫేమస్ చికెన్ గీ రోస్ట్ అనమాట. వీళ్ళదే ఓన్ రెసిపీ ఉంది. నాకు చూసారు కదా, ఫౌండర్స్ ఓనా కాలం హోటల్ ఇది. సూపర్ అంటే సూపర్ ఉండబోతుంది. ఫుడ్ రాగానే ఫుడ్ ఎలా ఉందో చెప్పేస్తా. లెట్స్ సీ. ఆఫ్టర్ 45 minutes ఆఫ్ వెయిట్ టైం సూపే వచ్చింది, ఇంకా స్టార్టర్లు కూడా రాలేదు. చికెన్ సూప్ ట్రై చేస్తున్నాను, మ్యాన్చో చికెన్ సూప్. వావ్, నైస్. ఆహా, ఫర్ మటన్ సూప్ గైస్. దీంట్లో ముక్క కూడా ఇచ్చాడు. బాగుంది బాగుంది బాగుంది. మటన్ సూప్ బాగుంది ఫ్రెండ్స్. అబ్బా, చికెన్ కంటే మటన్ బాగా నచ్చింది నాకు. ఇది మటన్ ప్రాన్స్ మంచూరియా అంట. ట్రై చేద్దాం. అదేంది, నైస్ గైస్, బాగుంది. పెద్ద ప్రాన్స్ ఇచ్చాడు దీంట్లో, పెద్దగా అనిపిస్తుంది చూడండి. గుడ్ టేస్ట్. ఈరోజు మ్యాక్సిమం సగం మెనూ తినేస్తాను నేను, ఏమవుతుందో నాకు కూడా తెలియదు. సో గైస్, చికెన్ లాలీపాప్. మా బ్యాచ్లో డ్రై ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళ కోసమే చెప్పాల్సి వచ్చింది. ఎక్కడ తిన్నా బాగానే ఉంటుంది, బట్ స్టిల్ లెట్ మీ టేస్ట్ ఇట్. ఓకే, నాట్ బ్యాడ్. నైస్ గైస్, గుడ్ టేస్ట్. బట్ ఈ సాస్ చాలా బాగుంది. ట్రై దిస్. చూసారా ఎంత సెక్సీగా ఉందో? దీన్నే ప్రాంఫెట్ అంటారు. ఇప్పుడు మనం దీన్ని తినబోతున్నాం. అబ్బా, ఇప్పుడే వేడి వేడి ప్రాంఫెట్ అయితే వచ్చింది. మంచి మసాలా అంత ఉందన్నమాట. టేస్టింగ్ దిస్. అబ్బా, అదిరింది. మసాలా భలే ఉంది ఫ్రెండ్స్. అండ్ చేప కూడా చాలా ఫ్రెష్గా ఉన్నట్టుంది, వేడివేడిగా చాలా బాగుంది.
నైస్. ఇట్స్ టైమ్ టు హ్యావ్ చిల్లీ ఫిష్. చిల్లీ చికెన్ బొచ్చుడు సార్లు తిన్నాం. దిస్ టైమ్ టు చిల్లీ ఫిష్ క్యాప్సికమ్, నా ఫేవరెట్. బోన్లెస్ అనుకుంటా ఫిష్. అబ్బా ఎగ్గు తిన్నట్టుంది నిజంగా, చాలా బాగుంది ఫిష్, సూపర్. ద వన్ అండ్ ఓన్లీ స్టార్ ఐటమ్ చికెన్ గీ రోస్ట్ ఇస్ హియర్. ఈ ప్లేటు 850 రూపాయలు. మేము ఏసీలో కూర్చున్నాం కాబట్టి 900 వేసి ఉంటాడు బిల్లు. ఇది తినేయాల్సిందే అర్జెంటుగా అన్నమాట. చికెన్ గీ రోస్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇట్స్ బీన్ సో లాంగ్. ఫర్ ఎవర్ గుడ్. ఐ నెవర్ టేస్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ గీ రోస్ట్. అయ్యి బాబు, ఈ మసాలా చూస్తుంటే యాక్చువల్గా ఇది వీళ్ళు హోమ్ మేడ్ మసాలా అంటే ఇది. చెత్త కొట్టి చెవులు మూస్తాడు. ఫుడ్ మాత్రం అదిరిపోయింది, సూపర్. నీరు దోశలో ఎట్లా ఉంటుందో చూడాలి మరి. ఇది మటన్ గీ రోస్ట్ అనమాట. యాక్చువల్లీ చికెనే ఫేమస్, బట్ మటన్ లవర్స్ కూడా ఉన్నారు కాబట్టి మటన్ గీ రోస్ట్ చెప్పాను. చూద్దాం ఎలా ఉందో. గీ రోస్ట్ మసాలా ఉంది దీనికి. గీ లవర్స్ అయితే పడి తెచ్చుకోవచ్చు. గీ తినని వాళ్ళు ఏం చేయలేం కానీ, బట్ గీ లవర్స్కి అయితే ద బెస్ట్ టు ద కోరు. ఇది కాదు చికెన్ గీ రోస్ట్, ఇది ఓకే, బట్ అది మాత్రం ఓజీ. అసలైన అథెంటిక్ కర్ణాటక ఫుడ్ తింటున్నా నేను. చికెన్ గీ రోస్ట్, నీరు దోశ. సరిగ్గా ఉంది ఇది మాత్రం. ద బెస్ట్ గైస్, ద బెస్ట్. సూపర్, మామూలుగా లేదు, అదిరిపోయింది ఇది మాత్రం. ఈ కాంబినేషను, ఈ నీరు దోశ ప్లస్ గీ రోస్ట్, సూపర్. యూ మస్ట్ ట్రై. సో గైస్, నేను అప్పటి నుంచి చికెన్ గీ రోస్ట్ మాత్రమే తింటున్నాను మెల్లమెల్లగా. మధ్యలో ప్రాన్స్ గోల్డెన్ ఫ్రై వచ్చింది, దీన్ని ఒక పట్టు పడదామని. చూడ్డానికి అయితే సెక్సీగా ఉంది. నైస్. ప్రాన్స్ పెద్దగా ఉన్నాయి, బాగుంది. అయినా సరే నాకు చికెన్ గీ రోస్టే కావాలి, నేను ఇదే తింటాను. యాక్చువల్గా స్టార్టర్స్ కొంచెం లేట్గా వస్తున్నాయి, అందుకే మెయిన్ కోర్సులు కుమ్మేస్తున్నాం. బట్ ఫైనల్ స్టార్టర్ ఇదే అనమాట, చికెన్ మంచూరియా. లెట్స్ సీ. ఏదైనా సరే ఓజీ మాత్రం చికెన్ గీ రోస్ట్. నైస్, బాగుంది. గార్లిక్ ఉంది కదా, అందుకే బాగా నచ్చింది నాకు. గుడ్ వన్, బట్ యూ కెన్ గో విత్ డెఫినెట్లీ చికెన్ గీ రోస్ట్. గైస్, యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ బిల్ ఎంత వచ్చింది అనేది. అక్షరాల హై బాబు, ఇది కొంచెం తింటా ఉంటా. ఇది తింటే కానీ నా మనసు శాంతించదు. అక్షరాల 13,619 రూపాయలు వచ్చింది ఫ్రెండ్స్ బిల్లు. అదన్నమాట విషయం. ఇది కట్టాలంటే కొంచెం గుండె ధైర్యం కావాలి, అందుకే చికెన్ గీ రోస్ట్ అయిపోకుండా తింటా ఉన్నాను అనమాట. బట్ ఎనీవే, నాకు చికెన్ గీ రోస్ట్ తప్ప మిగతా ఐటమ్స్ అన్నీ యావరేజ్గానే అనిపించినాయి. బట్ ఒరే, ఇవన్నీ ఎందుకు చూపిస్తావురా? ఈ చికెన్ గీ రోస్ట్ కాకుండా మిగతా అన్ని ఐటమ్స్ అయితే వర్త్. మీరు ఎప్పుడన్నా వస్తే కమిట్ అయిపోయి అన్నీ తినేయకుండా చికెన్ గీ రోస్ట్ మాత్రం తిని వెళ్ళిపోండి, అప్పుడే మీ డబ్బులు సేవ్ అవుతాయి. లేకపోతే అలా బలైపోతారు. బట్ ఎనీవే, చికెన్ గీ రోస్ట్ మాత్రం బాగుంది, ఓజీ. మిగతా అన్నీ వేస్ట్. అండ్ గాయస్, ఐఎమ్ స్టిల్ డైజెస్టింగ్ చికెన్ గీ రోస్ట్ కాదు, మీకు కట్టిన బిల్లు. ఐ డోంట్ సే దట్ లైక్ మీరు కట్టిన డబ్బంతా వేస్ట్ అని చెప్పాను కానీ, బట్ అక్కడ దొరికే స్పెషల్ ఐటమ్ మాత్రం చికెన్ గీ రోస్ట్. మిగతావన్నీ బాగానే ఉన్నాయి, బట్ నాట్ అప్ టు ద మార్క్, అదైతే నేను చెప్పగలను. అండ్ చికెన్ గీ రోస్ట్ వాస్ నెక్స్ట్ లెవెల్ అల్టిమేట్. బట్ ఐ హ్యాడ్ వెరీ గ్రేట్ టైమ్ దేర్. పోతూ ఉంటాయి అప్పుడప్పుడు, అలాంటివి జరుగుతూ ఉంటాయి, మనం ఏం చేయలేము అనుకోండి. బట్ హియర్ వేర్ ఐ యామ్ నౌ అంటే కుందాపుర లైట్ హౌస్. యాక్చువల్లీ కాపు లైట్ హౌస్కి వెళ్ళాలి మేము, బట్ అది కుదరలేదు, ఎందుకంటే ట్రావెలింగ్ టైం అవి ఇవి కుదరలేదు. అందుకని చెప్పేసి ఏదో ఒక లైట్ హౌస్ చూడాలి కదా అని ఇలా కుందాపుర లైట్ హౌస్కి అయితే వచ్చామన్నమాట. చూడండి, అబ్బా పెద్దదే.
లెట్స్ గో దే. అక్కడేదో తిరుగుతాను చూడండి, ఐ థింక్ అదే సిగ్నల్స్ పంపించదేమో ఆ స్టాండ్. అండ్ మనం లైట్ హౌస్కి ఎదురుగానే ఉన్నాం అనమాట. ఈ బొక్కలోంచునే అయ్యి బాబు ఎంత ఉందో ఆయన, ఈ బొక్కలోంచునే మనం వెళ్ళాలి. లెట్స్ గో. ఫైనలీ వీఆర్ అట్ లైట్ హౌస్ టవర్ అనమాట. హలో, హాయ్ ఫ్రెండ్స్. అండ్ ఇదే ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లెట్స్ గో ఇన్సైడ్. అమ్మో బాబు ఎంత ఎక్కాలా ఇప్పుడు. లైట్ హౌసెస్లో లిఫ్ట్ పెడితే బాగుంటుంది కదా, అది నా ఫీలింగ్. బట్ ఎనీవే ఒక్కొక్క మెట్టే ఎక్కుకుంటూ వెళ్ళిపోతాం. గీ రోస్ట్ మొత్తం వెళ్ళిపోద్ది. అక్కడ నుంచి ఎక్కాను ఫ్రెండ్స్, ఇంకా ఎక్కుతున్నాను, ఎక్కాలి. ఫ్లోర్కి ఇట్లాంటి కిటికీలు ఉన్నాయి. అవి బాబు కింద చూడండి ఎంత కింద ఉన్నాము, ఎంత పైన ఉన్నాము. ఎండ చంపేస్తుంది. ఒక బొక్కలోంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. సూపర్ వ్యూ. మనిషికి 10 రూపాయలు తీసుకున్నారు కానీ వ్యూ మాత్రం అదిరిపోయింది. టెంకాయ చెట్లు చూడండి ఎన్నున్నాయో. ఫైనల్గా లైట్ హౌస్లో ఉండే లైట్ని అయితే మనం చూసామన్నమాట. ఇదే ఒయ్యి అని తిరిగేది. ప్రస్తుతానికి క్లాత్లు వేసారు ట్రాన్స్పరెంట్గా, కానీ ఎక్కి కలిసిపోయినాను. ఎందుకంటే ఈ బొక్కల నుంచి వచ్చాను, బయట నుంచి వచ్చి. హైట్స్ అంటే భయం, కానీ ఎప్పుడు హైట్స్లో నుంచి నేను చూస్తాను అన్నీ. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. పర్లేదు 10 రూపాయలు వర్తే. మర్చిపోయినా 20 రూపాయలు కెమెరాకి కూడా. ఇక్కడ పిల్లకాయలు క్రికెట్ ఆడుతున్నారు. ఇక్కడ చెట్లు, చాలా బాగుంది వ్యూ. చల్లగా గాలి. ఇదే లైట్ హౌస్. గైస్ లైట్ హౌస్ ఆన్ అయినట్టుంది, కానీ ఇంకా మొత్తం కంప్లీట్గా ఆన్ అవ్వలేదు. ఎందుకంటే ఈ ట్రాన్స్పరెంట్ గుడ్డలు తీయలేదన్నమాట. ఐ థింక్ 6 అయిందని ఆన్ చేసినట్టున్నారు. నైస్. మొత్తానికి లైట్ హౌస్ తెలియదు కూడా చూపించేసినాం మన యూట్యూబ్ ఛానల్లో. హలో గైస్, సో మనకు అక్కడ కాపు కాదు కదా మనం వెళ్ళిన లైట్ హౌస్. కుందాపుర లైట్ హౌస్ నుంచి వచ్చేస్తే మర్వంతే బీచ్ అని చెప్పేసి ఒక చాలా పాపులర్ బీచ్ ఉందన్నమాట ఉడిపిలో. అదేంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. యాక్చువల్లీ ఇది కుందాపూర్లో ఉంటుంది, బట్ యూ కెన్ సీ. యాక్చువల్లీ కనిపించదేమో, ఇటు పక్క సముద్రం కనిపిస్తుంది కదా. అండ్ యాజ్ ద సేమ్ వే అటుపక్క ఈ బ్రిడ్జ్కి అటుపక్క మనకు రివర్ కనిపిస్తుంది. ఐ విల్ షో యూ గైస్. ఐ హ్యావ్ టు క్రాస్ ద రోడ్. కొంచెం చీకటి పడిపోయింది, ఏం చేద్దాం, టైం అడ్జస్ట్ కాలేదు. సో గైస్ వీఆర్ ఎగ్జాక్ట్లీ అట్ ద ప్లేస్ వేర్ కనిపిస్తుందా, ఆ పక్క కనిపించేది సముద్రం అండ్ ఈ పక్క కనిపించేది శూర్పణఖ రివర్. నైట్ అయినా బాగానే ఉంది, బట్ మీకే కనపడట్లేదు. బట్ ఐ విల్ ట్రై టు షో ద బోట్. క్లారిటీ కొంచెం తక్కువ ఉంది, బట్ మస్తు ఉంది. ఇదిగో ఇది రివరు, అండ్ అలా బ్రిడ్జ్ దాటితే అది సముద్రం. సచ్ ఎ నైస్ ప్లేస్ కదా. ఈ బ్రిడ్జ్ చాలా మస్తు ఫీల్ ఉంటుండే సాయంత్రం వచ్చుంటే, బట్ ఏం చేద్దాం, టైం కుదరలేదు. బట్ హౌవెవర్ ఐ ఫీల్ గుడ్. అంతా చీకటిగా ఉన్నా బాగానే ఉంది. మీకోసమే నేను ఇక్కడ దీన్ని ఏదో ఎక్కాను మీకు బాగా కనిపించాలని. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ గైస్. ఐ మీన్ చాలా విండ్, అది చాలా బాగుంది. ఈ పక్కనే శూర్పణఖ రివర్ ఉంది, శూర్పణఖ అనుకుంటా. శూర్పణఖ రివర్ ఉంది, అండ్ అటు పక్కనే మన అరేబియన్ సముద్రం అయితే ఉంది. అదిగో సముద్రం, ఇదిగో రివరు, మధ్యలో బ్రిడ్జ్ ఉందన్నమాట. నైస్ ప్లేస్, నైస్ వైబ్స్. అండ్ ఎస్, వీఆర్ హియర్ అండ్ అవర్ మిక్కీ మూమెంట్స్ ఆర్ హియర్ అనమాట.
which we are having very great fun. And guys, I hope you all like my video. And మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది, అదేంటో నేను చూపిస్తా. ఒక్క నిమిషం. అండ్ ఐ థింక్ లొకేషన్ పరంగా ఇదే నేను చెప్పగలను. ఇంతకు మించి లొకేషన్స్ అయితే ఎక్కడికి లేదు. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ బెంగళూరే. ఆ బెంగళూరుకి వెళ్ళే ముందే చిన్నపాటి ట్విస్ట్ ఉంది, ఆ ట్విస్ట్ చూపిస్తా. జస్ట్ మినిట్స్. నాకు చెప్పాను కదా సర్ప్రైజ్ ఉందని, అదేదో కాదు ఇదే. టుడైన్ ఈరోజు ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్ ఉంది. మా టీటీలో లైవ్ మ్యాచ్ పెట్టామన్నమాట. బెంగళూరుకి మేము స్టార్ట్ అయిపోయాము. మ్యాచ్ చూస్తా. జస్ట్లో వికెట్ మిస్, విరాట్ కోహ్లీ వికెట్ పడిపోయింది 28 రన్నులకి. అది అప్పుడు మనం బీచ్లో ఉన్నామన్నమాట. బట్ చూడండి మా ట్రావెల్ అయితే ఇలా రన్ అవుతుంది. ఫియర్స్ఫుల్గా హ్యాపీగా ట్రావెల్ చేస్తున్నాం. ఐ థింక్ మా ట్రిప్ ఈ రోజుతో ఎండ్ అయిపోయినట్టే. అండ్ రేపైతే నాకు హాలిడే ఉందిలే, ఎల్లుండి నుంచి అయితే కూలి పనులు చేసుకోవాలి. హోప్ యూ గైస్ లైక్ ద వీడియో అండ్ see you all in the next one guys, and please don't forget to subscribe for Mickey Moments. See you in the next one. Bye bye.